మసిల్ బిల్డింగ్ అంటే ఎలాంటి ప్రోటీన్ పౌడర్స్ వాడాలి, ఎలాంటి హై ప్రోటీన్ ఫుడ్స్ తినాలి, డైలీ మన ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎన్ని గ్రామ్స్ ఉండాలి మన బాడీ వెయిట్కి అని అందరూ అడుగుతూ ఉంటారు. కానీ ప్రోటీన్ ఒకటే కాదు, కార్బోహైడ్రేట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కార్బ్స్ని ఎంత తీసుకోవాలి అని మాత్రం ఎవ్వరు అడగరు. సో కార్బోహైడ్రేట్ అనేది ఒక మ్యాక్రోన్యూట్రియంట్. మీరు కార్బ్స్ని కన్జ్యూమ్ చేసినప్పుడు డిఫాల్ట్గా ఆ షుగర్స్ అనేది అది గ్లైకోజన్ లాగా మారి ఆ గ్లైకోజన్ మీ మసిల్స్లో స్టోర్ అవుతుంది. 1 గ్రామ్ ఆఫ్ గ్లైకోజన్ ఒక 3 గ్రామ్స్ ఆఫ్ వాటర్ని స్టోర్ చేస్తుంది. కార్బోహైడ్రేట్ ఎలా హెల్ప్ అవుతుంది? మీ మసిల్ గ్రోత్కి కానీ మసిల్ థిక్నెస్కి మసిల్ వాల్యూమ్కి హెల్ప్ అవుతుంది. ఆ షుగర్స్ ఏదైతే ఉన్నాయో, ఆ గ్లైకోజన్ ఏదైతే ఉందో, ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మీల్ తీసుకుంటారు కదా, పోస్ట్ వర్కౌట్ మీల్లో కార్బ్స్ని కనుక యాడ్ చేసుకోకుండా ఉంటే మీ మసిల్స్ అనేది ఫ్లాట్ అవుతాయి. అదే కంటిన్యూ అయితే మాత్రం మసిల్స్ క్యాటబాలిక్ స్టేజ్లోకి వెళ్తాయి కానీ మసిల్ బిల్డింగ్ స్టేజ్లోకి వెళ్ళవు. సో యూ నీడ్ టు ఫోకస్ ఆన్ హైడ్రేషన్ విత్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ గైస్.